తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతుల కుటుంబాలకు ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. ఈ దుర్ఘటన దురదృష్టకరమన్న ఆయన క్షతగాతులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. కేజీహెచ్ వద్ద మృతుల కుటుంబాలను ఓదార్చిన లోకేష్ ఎంజీఎం 7 హిల్స్, కిమ్స్ లో క్షతగాతులను పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలను మంత్రి లోకేష్ ఓదార్చారు. కింగ్ జార్జ్ ఆసుపత్రిలో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని లోకేష్ స్పష్టం చేశారు. కేజీహెచ్ నుంచి ఎంజీఎం 7 హిల్స్ ఆసుపత్రికి వెళ్లిన లోకేష్ ప్రమాద ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న సూరిబాబు, పైడిరాజు, శ్రీనివాసులను పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు లోకేష్ సూచించారు. అనంతరం విశాఖ స్టీల్ ప్లాంట్కు వెళ్లిన లోకేష్ ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించారు. కార్మికులు, బాధిత కుటుంబాలతో మాట్లాడారు. ఘటన బాధాకరమన్న లోకేష్ ప్రమాదం జరిగిన వెంటనే కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రులు ఘటనా స్థలానికి చేరుకున్నారని చెప్పారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా, గాయపడ్డవారికి 10 లక్షలు ప్రకటించినట్లు చెప్పారు. బాధిత కుటుంబాలతో ఓ సమావేశం ఏర్పాటు చేసి శాశ్వతంగా వారికి అండగా ఉంటామన్నారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా యాక్సిడెంట్ జరిగితే ఇంత ఇవ్వాలని స్టీల్ ప్లాంట్ రూల్ బుక్ లో ఉండడం జరిగింది. మేము ఇక్కడ వచ్చి కేవలం ఏదో చెక్ అందించి వెళ్ళడానికి రాలేదు. ఆ కుటుంబాలకి శాశ్వతంగా అండగా నిలబడడానికి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అడిగేసింది. గతంలో ఎప్పుడు లేని విధంగా పర్మనెంట్ జాబ్ ఇస్తామని పెద్ద మనసులో కుమారస్వామి గారు ఒక హామీ ఇచ్చారు. కేంద్రంలో ఉన్న సెక్రటరీ గారు ఇది ఎక్కడ లేదు కదా సార్ అంటే, అవసరమైతే నేను కేబినెట్ కూడా తీసుకెళ్తా, నథింగ్ టు వరీ, ఐ విల్ గెట్ ఇట్ డన్, నాది బాధ్యత. ఎందుకంటే ఆ కుటుంబాలకు మనం అండగా నిలబడాల్సిన సమయం ఇదని ఆయన చెప్తాం జరిగింది. ఈరోజు డేట్ మారే లోపల 25 లక్షల రూపాయలు ఫస్ట్ విడత కింద 8 మంది వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తడం జరుగుతుంది. అంతేకాదు దాని తర్వాత రావాల్సిన ఎక్స్గ్రేషియా, పిఎఫ్ అకౌంట్ నుంచి రావాల్సిన డబ్బులు, స్టీల్ ప్లాంట్ ఇవ్వాల్సిందంతా కూడా మేము మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఆ కుటుంబాల అకౌంట్లో వేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. వాజ్పేయి హయాంలో విశాఖ స్టీలుకు సంక్షోభం వస్తే ఆనాడు కాపాడుకున్నామన్నారు. ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా కేంద్రంతో చర్చించి ఒప్పించామన్నారు. కార్మిక సంఘాల నాయకులు ఎంత బాధ చేసినట్టు వాళ్ళు మాట్లాడే విధానం చూస్తే, డబ్బులు ఇచ్చేయండి అంటే డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకుని వెళ్ళిపోమంటారు మమ్మల్ని. ఒక కార్మిక నాయకుడు ఏమన్నాడంటే, అసలు మీరు ప్యాకేజ్ ఇవ్వకుని ఉంటే ప్లాంట్ తెరిసేది కాదు కదా, ప్లాంట్ తెరుచుకుని ఉంటే మంచి చనిపోయాడు కాదు కదా. మాట్లాడే విధానం అండి ఇదే. మేము ఇక్కడ కేవలం ఏదో డబ్బులు ఇచ్చేసి చేతులు దుప్పుకుని వెళ్ళడానికి రాలేదు. ఆ కుటుంబాన్ని అండగా ఉంటాం. మొత్తం అంత్యక్రియలు అయిన తర్వాత, పెద్ద కరమైన తర్వాత కుటుంబాన్ని మేము కలుస్తాం. వాళ్ళ పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది. మేము అండర్స్టాండ్ దట్ కమిట్మెంట్. ఇప్పుడు ఎల్జీ పాలిమర్ ఇష్యూ తీసుకుందాం. ఎల్జీ అనే సంస్థ డబ్బులు పెట్టాల్సింది ట్రస్ట్ లో. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే వరకు జరగలేదు. ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ ప్రశ్నిస్తున్నా. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినంత వరకు ట్రస్ట్ లో పెట్టాల్సిన డబ్బులు వాళ్ళు పెట్టలా. నేను 2-3 సార్లు కలిసి వాళ్ళు కలిసి ట్రస్ట్ ఇప్పుడు తెప్పించాం. మిగతా కుటుంబాలన్నీ కూడా రావాల్సిన నష్టపరిహారం మేము అధికారంలోకి వచ్చినా తెప్పించాం. అక్కడ కుటుంబాలతో నేను మాట్లాడుతుంటే మీరు ప్రకటించేయండి అని కుటుంబాలతో నేను మాట్లాడుతున్నాను. నేను చెప్పాల్సిన కుటుంబాలకు చెప్తా. నేను కుటుంబాలు చెప్పా. వాళ్ళు ఎవరు నన్నేవాడు. ఈరోజు ఎవరు వచ్చారండి ఇక్కడికి? టీమ్ 11 కెప్టెన్ వచ్చాడు ఇక్కడికి? లేదు కదా. కుమారస్వామి గారు 6 గంటలు ఎందుకు వచ్చాడు? ఆయన ఎందుకు ప్రకటించారు? మీరే కావాలని అపోహలు సృష్టించి, కార్మిక సంఘ నాయకులు అపోహలు సృష్టించి కరెక్ట్ కాదు. ఐఎమ్ సారీ టు సే. మేము కాపాడాం ప్లాంట్, స్టీల్ ప్లాంట్. మాకున్న చిత్తశుద్ధి మేము కాపాడాం. నాకు ఇప్పుడు కూడా ఫోటో ఉంది. మేడం గారు, నిర్మలా సీతారామన్ గారు కూర్చుని ఉంటారు, బాబు గారు ఉంటారు, పైన క్లాక్ ఉంటుంది. పొద్దున 12 గంటల 15 నిమిషాలు జరుగుతుంది మీటింగ్. రాత్రి ఫోటోతోనే రాత్రి 2 వరకు మీటింగ్ జరిగింది. ఫోటోలో 12:15 అంటే డేట్ మారింది. మందే భయ్, మన ప్లాంట్, మన రాష్ట్రం, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. అంతేగాని మీరు కాబట్టి నేను నాకేదో కొంచెం బీపీ పెరిగితే ఏం సాధిస్తాం?